భారత రక్షణ రంగ ఉత్పత్తుల సత్తా మరోసారి ప్రపంచానికి తెలిసి వస్తోంది. పూర్తిగా మన టెక్నాలజీతోనే తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలుకు ఇతర దేశాలు క్యూ కడుతున్నాయి. వేల కోట్ల ఒప్పందాలు చేసుకుంటున్నాయి. డిఫెన్స్ రంగంలో మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఇప్పటికే మారుమోగుతుండగా తాజాగా బ్రహ్మోస్ ఆకాశ్ తీర్ డిఫెన్స్ సిస్టమ్స్ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చర్చలు జరుపుతుండడం మొత్తం రక్షణ రంగ వ్యాపారంలో పెరుగుతున్న భారత్ పాత్రకి నిదర్శనంగా మారింది. మన బ్రహ్మోస్ కి డిమాండ్ బ్రహ్మాండం. కొనుగోళ్ల కోసం క్యూ కడుతున్న ప్రపంచ దేశాలు. వియత్నాం, ఇండోనేషియా, యుఏఈ దేశాల చర్చలు. పాక్కి షాక్ ఇచ్చేలా భారత్తో ఒప్పందాలు. రక్షణ రంగ ఎగుమతుల్లో భారత్ దూసుకుపోతోంది. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు విక్రయించబోతోంది. భారత్, రష్యా కలిసి అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ ఆకాశ్ తీర్ క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ప్రపంచంలోని అత్యంత శబ్ద వేగం కంటే 3 రెట్ల వేగంతో ప్రయాణించగల ఈ క్షిపణి భూమి, సముద్రం, గగనతలం నుంచి ప్రయోగించవచ్చు. దీని పరిధి సుమారు 290 కిలోమీటర్లు. ఇక భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఆకాశ్ తీర్ గగనతలం నుంచి ఎదురయ్యే ముప్పులను వేగంగా పసిగట్టి స్పందించే అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ వ్యవస్థ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇలా భారత్తో రక్షణ రంగ ఆయుధాల కొనుగోలు ఒప్పందాలపై మాట్లాడడానికి కారణం మిడిల్ ఈస్ట్ వార్. కేవలం అమెరికా రక్షణ వ్యవస్థలపైనే ఆధారపడడం సరైంది కాదని, అందుకే తమకంటూ సొంతంగా ఆయుధాలు సమకూర్చుకునే పనిలో భాగంగానే బ్రహ్మోస్ ఆకాశ్ తీర్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనడానికి సిద్ధమైంది. ఇది పాకిస్తాన్కి ఎలా షాక్ అంటే, సౌదీ అరేబియా తన ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా పాక్ నుంచి సైన్యాన్ని రప్పించుకుంది. గల్ఫ్ వార్ సమయంలో పాక్ వైఖరి అనుమానాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలోనే యుఏఈ, సౌదీ పాకిస్తాన్కి జాయింట్ గా షాక్ ఇచ్చేలా ఈ డీల్ సెట్ చేసుకుంది. ఇక ఇంతకు ముందే గత నెల రోజుల క్రితమే వియత్నాంతో కుదిరిన ఒప్పందం విలువ సుమారు 5,800 కోట్లు. ఇందులో భాగంగా తీర ప్రాంత రక్షణ క్షిపణి వ్యవస్థలు, తొలి విడత క్షిపణులు, శిక్షణ, ఇతర సాంకేతిక సహకారం అందించనున్నారు. భవిష్యత్తులో వియత్నాం గగనతలం నుంచి ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణులను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 2022లో ఫిలిప్పీన్స్ సుమారు $375 మిలియన్ విలువైన ఒప్పందంతో బ్రహ్మోస్ ను కొనుగోలు చేసిన తొలి విదేశీ దేశంగా నిలిచింది. ఆ తర్వాత వియత్నాం లిస్టులో చేరగా ఇండోనేషియా, యుఏఈ కూడా ఇప్పుడు ఈ జాబితాలో చేరనున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో చైనాతో తీవ్రమైన ప్రాదేశిక వివాదాలు ఎదుర్కొంటోన్న వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు తమ రక్షణ సామర్థ్యాన్ని పెంచుకుంటున్న తరుణంలో ఈ ఒప్పందాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2020 గాల్వన్ ఘర్షణల తర్వాత చైనాతో సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో తన వ్యూహాత్మక ప్రభావాన్ని పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. రక్షణ ఎగుమతులను 2030 నాటికి 50,000 కోట్లకు చేర్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే మన రక్షణ ఎగుమతులు 38,400 కోట్లు దాటాయి. ఈ క్రమంలో తాజా డీల్స్ వాటిని 50,000 కోట్లకు చేర్చుతాయనే అంచనాలు నెలకొన్నాయి.